నటుడు నాగార్జున కుటుంబాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ అర్ధరాత్రి ట్వీట్ ద్వారా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. వారు బాధపడి ఉంటే చింతిస్తున్నాను. నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న నేపథ్యంలో మంత్రి వివరణ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము లైవ్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి. గత సంవత్సరం నటుడు నాగార్జున అతని కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా కోర్టుకెళ్లి పరువు నష్టం దావా కూడా స్వయంగా మంత్రిపై వేసిన పరిస్థితి. కానీ నిన్న గత అర్ధరాత్రి స్వయంగా కొండా సురేఖ తన ఎక్స్ ఖాతాలో నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు నేను చింతిస్తున్నా. నేను వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ నాకు కించపరచాలనే ఉద్దేశం లేదు. వాళ్ళ పరువు తీసే ఆలోచన నాకు లేదు అని చెప్పేసి కొండా సురేఖ స్వయంగా అర్ధరాత్రి ఒక ట్వీట్ అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. గతంలో చేసిన సంవత్సరం క్రితం చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు కొండా సురేఖ అసలు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం ఏంటని చెప్పేసి ఒకవైపు సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా చాలా వరకు కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కేర్ ఆఫ్ గా మారిన కొండా సురేఖ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం, ఇలా స్వయంగా ఒక మంత్రి హోదాలో ఉండి సారీ చెప్పడం, నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని చెప్పేసి కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ గా కొనసాగుతున్న కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం కూడా ఒకవైపు హాట్ టాపిక్ మారింది. ఒకవైపు గతంలో కూడా అనేక సార్లు కూడా కాంట్రవర్సీ కామెంట్ చేసిన కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఎప్పుడు కూడా ఉపసంహరించుకోలేదు. కానీ నాగార్జున వ్యవహారంలో సడన్ గా తన రూట్ ఎందుకు మారింది, తన నిర్ణయాన్ని ఎందుకు మార్చుకున్నారు? ఒకవైపు కోర్టులో ఈ వ్యవహారం ఉండడం మరోవైపు కూడా కొండా సురేఖ సడన్ గా యూటర్న్ తీసుకుందా అని చెప్పేసి ఒకవైపు చర్చ జరుగుతుంది. గతంలో సమంత నాగ చైతన్య వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొండా సురేఖ అప్పుడు చేసిన వ్యాఖ్యలు అప్పుడు గతంలో కలకలం సృష్టించాయి. దాని తర్వాత కూడా వరుసగా 2-3 సార్లు ప్రస్తావించినప్పటికీ కూడా తన వ్యాఖ్యలను మాత్రం ఎప్పుడూ కూడా వెనక్కి తీసుకోలేదు. దాని తర్వాత నాగార్జున దాన్ని సీరియస్ గా తీసుకున్న నాగార్జున కోర్టుకు వెళ్లి పరువు నష్టం దావా కూడా వేసి ఇప్పుడు కోర్టులో ఫైట్ చేస్తున్న పరిస్థితి. కానీ దాదాపు ఏడాది పాటు ఇది కోర్టులో నలుగుతున్న సమయంలో, ఇదంతా అందరి నోట్లో నానుతున్న సమయంలో అందరికి తెలిసిన తర్వాత కూడా ఇప్పుడు కొండా సురేఖ సడన్ గా యూటర్న్ తీసుకొని నాగార్జున కుటుంబానికి సారీ చెప్తున్నా, తనకు ఎలాంటి ఉద్దేశం లేదు, తనకు పరువు తీయాలని కానీ తన కుటుంబ సభ్యుల పరువు తీయాలని నాకు లేదు అని చెప్పేసి స్వయంగా కొండా సురేఖ సారీ చెప్పడం మాత్రం ఒకవైపు రాజకీయ వర్గాలతో పాటు సినీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. శ్రీజ, థాంక్యూ రాము.